सुजातं धन्वन्तरि समप्रभं वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నాకు కేటాయించిన టాపిక్ కాజెస్ ఆఫ్ ద గైనకలాజికల్ డిజార్డర్స్ అండ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్. The topic allotted to me today is the causes of the gynecological disorders and their homeopathic treatment. Nowadays we see commonly precocious puberty, that is early puberty, which is very common due to various reasons. Precocious puberty, generally we see puberty from 12 to 14 years of age, where there is the starting of the development of the secondary sexual characters. But in precocious puberty, అంటే ఈ ప్యూబర్టీ ఎర్లీగా 10 ఏళ్ల వయసుకే మొదలవడం, అప్పుడు వాళ్ళలో పెద్దవాళ్ళలాగా అన్ని మార్పులు జరిగిపోతూ ఉంటాయి. ఐ మీన్ ఆల్ ద రిప్రొడక్టివ్ చేంజెస్ విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ ది age of 10 years. What are the main causes for this? The first main thing is the first main cause for the precocious puberty is the changed lifestyle. యాజ్ ఇప్పుడు మనకి జరిగిన డిస్కషన్లో రవిచందర్ గారు చెప్పినట్టుగా మెయిన్ చేంజ్ లైఫ్ స్టైల్, స్లీపింగ్ హ్యాబిట్స్, అంటే వేళకి పడుకోకపోవడం, వేళకి లేవకపోవడం, దీనివల్ల మనకి దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద పిట్యూటరీ గ్లాండ్ టు వర్క్ ఫర్దర్ మోర్ విత్ ఇంక్రీజ్డ్ స్పీడ్, అండ్ దిస్ కాజెస్ ద రీజన్ ఫర్ ది ప్రికాషియస్ ప్యూబర్టీ. మెయిన్లీ వీఆర్ సీయింగ్ ఇన్ స్మాల్ చిల్డ్రన్, ఇన్ఫెంట్స్, చిన్నపిల్లల్లో కూడా ఒకప్పుడు 6, 7, 8 కల్లా పడుకునే పిల్లలు కూడా ఇప్పుడు 12, 1 గంట మా పిల్లలు పడుకోవట్లేదండి, నిద్ర పట్టట్లేదండి. సో దిస్ ఈస్ అ వెరీ కామన్ రీజన్ నవడేస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు బి సీన్. నెక్స్ట్, రిగార్డింగ్ ద ఫుడ్ హ్యాబిట్స్ మేబీ డ్యూ టు అ సింగిల్ చైల్డ్ ఆర్ డ్యూ టు అ లాట్ ఆఫ్ ప్యాంపరింగ్ బై ద పేషెంట్స్. వాళ్ళు ఏది అడిగితే వీళ్ళు అది ఆఫర్ చేయడం వల్ల ఎక్కువగా ప్రిజర్వ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ బీయింగ్ స్టార్టెడ్ ఎట్ ద యంగ్ ఏజ్. సో దీస్ ఫుడ్ హ్యాబిట్స్ షుడ్ బి టేక్ ఆఫ్ కన్సర్న్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. రిగార్డింగ్ ద స్మాల్ చిల్డ్రన్ 10th స్టాండర్డ్ అవ్వకముందే వాళ్ళకు 6th, 5th క్లాస్ నుంచే వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా వాళ్ళకి క్లాసెస్ జరగడం, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా స్పెషల్ క్లాసెస్, కోచింగ్స్ ఇవన్నీ అవుతూ ఉండేసరికి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల పిల్లల్లో కూడా వాళ్ళకి ఈ హార్మోనల్ రిలీజ్, స్ట్రెస్ హార్మోన్స్ ఆర్ బీయింగ్ రిలీజ్డ్. దీనివల్ల కూడా వాళ్ళకి ప్రికాషియస్ ప్యూబర్టీ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ రీజన్ ఈజ్ రిగార్డింగ్ వ్యాక్సినేషన్. If we go to any allopathy clinic and see the vaccination chart, until 2 years of age we can find roughly 20 vaccines are given for common cold, jaundice, and for everything, chicken pox, typhoid, all these. So with these vaccination, are they getting their immunity improved? No, that is not at all the thing. Even with corona we have seen అందరూ వ్యాక్సిన్స్ తీసుకున్నారు, సెకండ్ డోస్ అయిపోయింది, నెక్స్ట్ థర్డ్ డోస్, బూస్టర్ డోస్, ఎవ్రీథింగ్, but still they are prone to get the disease again and again as their immunity is being decreased. So this vaccination method also should be considered regarding children. దీని వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ లోవర్ అయిపోయేసరికి వాళ్ళకి ఏవైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడానికి ఇంకా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ ఈజ్ మిల్క్. ద మిల్క్ ఈజ్ ద మెయిన్ ఫుడ్ ఫర్ ది ఇన్ఫెంట్స్ ఆర్ ఫర్ చిల్డ్రన్. ఎలాంటి పిల్లల వయసు నార్మల్గా 10 years వరకైనా కూడా ఏ ఫుడ్ తీసుకోపోయినా వాళ్ళు జనరల్గా డిపెండ్ అయ్యేది మిల్క్ మీద. నవడేస్ ఫర్ ది ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ ద మిల్క్, they are giving oxytocin injections or pitocin. This is a main hormone which imbalances the health of the child. ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే ఈ పిల్లల్లో కూడా ప్రికాషియస్ ప్యూబర్టీ తీసుకురావడానికి చాలా మెయిన్ రీజన్ అవుతుంది. So we have to be very careful while taking this type of milk. These are all to be considered. వీటన్నిటికన్నా మెయిన్ థింగ్
we have to be considered regarding the children is regarding their thought process. Nowadays the parents are busy with their profession and they are unable to allot some time for the children, and these children are being diverted with their gadgets, electronic goods or whatever it may be, and they are continuously watching the irrelevant things. వైలెంట్గా మూవీస్ చూడడం కానీ ఇలాంటి అన్నిటి వల్ల కూడా వీళ్ళలో స్ట్రెస్ పెరిగిపోయి వీళ్ళలో హార్మోనల్ సెక్రిషన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రికాషియస్ ప్యూబర్టీ. సో విత్ దిస్ ప్రికాషియస్ ప్యూబర్టీ what happens is there is a development of early development of the secondary sexual characters with unwanted hair at irrelevant areas, and their change of tone is also seen. And in some people we see obesity even at the age of 10 years. We are seeing kids with 60 to 70 kgs weight due to lack of exercise or due to this irrelevant taking of food without proper timings. So these are all to be checked. Even though when we give the rightly indicated remedy, or even though when we go through the family history and give a proper miasmatic remedy also, these habits, these variants are all should be checked. ఇవన్నీ మనం చెక్ చేసి ఇవన్నీ కరెక్ట్ చేసుకోకపోతే మనం ఇచ్చిన రెమెడీ కూడా పర్ఫెక్ట్గా యాక్ట్ చేయదు. దీస్ ఆర్ ఆల్ టు బి చెక్డ్. నెక్స్ట్, ద మెయిన్ ఇష్యూ విచ్ వీఆర్ facing nowadays regarding the gynecological problems is PCOD. PCOD is the polycystic ovarian disease. Nowadays nearly 20% of the women are facing with this problem. So what is happening in this is there is irregular menstrual periods. With this irregular menstrual periods there will be unwanted hair development, or there may be hair loss over the scalp, or there may be development of acne over the face, and commonly there is association of obesity also. లావుగా ఉన్న వాళ్ళకి పీసీఓడి రావచ్చు, పీసీఓడి వల్ల వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ బోత్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. దిస్ పీసీఓడి ఇట్స్ క్వైట్ కామన్ nowadays, and it is the main reason what allopaths say for infertility. ఇన్ఫర్టిలిటీకి వాళ్ళు పీసీఓడి చెక్ చేసుకుని దిస్ ఈస్ ద రీజన్, అండ్ దే విల్ బీ పాయింటింగ్ అవుట్ విత్ పీసీఓడి ద పర్సన్ కాంట్ కన్సీవ్. బట్ ఈస్ దట్ ట్రూ? నో. విత్ పీసీఓడి ఆల్సో దే క్యాన్ కన్సీవ్. హౌ? when we maintain a proper balance of the hormones by correcting with our medicines, it can be checked. In modern medicine this PCOD cannot be checked, and what do they do is they will be giving the hormones, estrogen, progesterone hormones for the regulation of the periods. What happens with this? With these hormonal imbalances the problem will further increase, or if at all if it is solved, ఈ PCOD ఒకవేళ సాల్వ్ అయినా కానీ ఈ ఎక్సెస్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఇవ్వడం వల్ల ఈ ఈస్ట్రోజన్ థైరాయిడ్ హార్మోన్ మీద కూడా ఇంపాక్ట్ ఉండేసరికి థైరాయిడ్ సెక్రిషన్స్ ఇంక్రీజ్ అవుతాయి. మనకి ఈస్ట్రోజన్ ఏం చేస్తుంది అంటే నార్మల్గా ఈ మెన్స్ట్రల్ రెగ్యులారిటీస్ అన్నిటినీ కూడా మెయింటైన్ చేస్తుంది. కానీ వాళ్ళు ఇచ్చే అడిషనల్ ఈస్ట్రోజన్ మెడికేషన్ వల్ల కూడా ఈ థైరాయిడ్ మీద దాని ఇంపాక్ట్ ఉండేసరికి ఆ థైరాయిడ్ గ్లాండ్ కూడా దాని హార్మోన్స్ T3, T4 ఎక్సెస్గా ప్రొడ్యూస్ చేస్తుంది. So interrelatedly, when you compared with males, in females the thyroid problem and the PCOD are commonly running together nowadays. The main interconnection is estrogen and thyroid hormone. ఈ రెండు కూడా ఒకే పాత్లో ఒకదాన్ని ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వెళ్తాయి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద అదర్ మెయిన్ థింగ్ ఈజ్ ఇవన్నీ కూడా మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఫంక్షనింగ్ ఉంటాయి. ఈస్ట్రోజన్ కానీ థైరాయిడ్ గ్లాండ్ కానీ ఇవన్నీ మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఫంక్షనింగ్ ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్ ఇట్ ఈస్ ద మెయిన్, ఇట్ సెక్రీట్స్ ద మెయిన్ హార్మోన్ ఫర్ స్లీప్. పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఈ రెండు బ్రెయిన్లో ఉండి ఆ రెండు సెక్రిషన్స్ వల్ల మనకు ప్రాపర్ స్లీప్ని క్రియేట్ చేస్తాయి. ఈ హార్మోనల్స్ వాళ్ళు ఇచ్చే దానివల్ల కానీ లేదంటే ఇంప్రాపర్ స్లీప్ వల్ల కానీ, వెన్ దెర్ ఇస్ నో ప్రాపర్ స్లీప్ the pituitary gland will secrete excess of the hormones. ఈ pituitary gland excess of hormones secrete చేసే వాటి వల్ల ఈ గైనకలాజికల్గా మనకి FSH అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కానీ లుటియోట్రాఫిక్ హార్మోన్ కానీ ఈ హార్మోన్స్ అన్నీ కూడా ఎక్సెస్గా సెక్రీట్ అవుతాయి పిట్యూటరీ నుంచి. దానివల్ల మనకి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కూడా ఎక్సెస్గా సెక్రీట్ అవుతుంది.
improper sleep valla. So indirectly again these are increasing the secretions of the thyroid gland and the ovaries to secrete the estrogens. So these are the different reasons. We will consider if they go for any hormonal screening. The hormonal screening for the estrogens may be normal, but the reason is with improper sleep. So this also has to be corrected. So when we will come out of the complete information of this is after a few years. మనకి ఈకే గారు ఎప్పుడో 40 years బ్యాకే చెప్పారు, మనకి అయోడైజ్డ్ సాల్ట్ వల్ల ముందు ముందు భవిష్యత్తులో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పారు. దెన్ వీ కుడ్ నాట్ అండర్స్టాండ్. అప్పుడు మనం అందరం క్రూడ్ ఫార్మ్ ఆఫ్ సాల్ట్ యూస్ చేసాం ఫర్ ద పర్పస్ ఆఫ్ కుకింగ్. నో వన్ హ్యాడ్ ఫేస్ ది థైరాయిడ్ ప్రాబ్లం. దట్ అంటే ఆ రోజు ఆయన ముందుగా దర్శించి ఆయన చెప్పిన మాట ఇప్పుడు మనకు క్లియర్గా ఇంటికి లేదంటే ఒక 1 in 2 to 3 houses we can see the thyroid problem. So in the same way regarding the sleep habits or regarding the behavior, further ga manaka of course in a few years we'll come to know that it's not the only timely taking up of the food, the sleep habit, the stress, these are all should be corrected, as these are directly related with the fertility, these are directly related with the PCOD. And now let us take regarding the fertility. Priorly there used to be only 1 to 2% or roughly around 5% of the cases where the patients have gone to the infertility clinics. But nowadays nearly the doctors itself are suggesting if the married woman has not been conceived within 2 years, let her visit a gynecologist. Why? Because the infertility cases have been increased so rapidly. This is mainly due to our habits and behavior. And one more thing regarding PCOD is the usage of the gadgets has been increased by the, of course, the woman, the rate or the percentage of the women working is nowadays it has been increased. So using of these electric gadgets like laptop or mobiles, working from home, all these have increased the usage of these all gadgets. So the radiations from these gadgets is directly falling on the women, and in this way their hormonal imbalances are increasing further. Let us consider some cases of PCOD which are treated with our medications. A woman aged 35 years, she came to our free dispensary with the problem of overbleeding since 10 years. Her profession is, she is a cosmetologist. Cosmetologist means they know how to use different cosmetics for the purpose of increasing the beauty. So mainly they will be using different steroids. Nowadays they are using injections also over the face to increase the color or to increase the complexion. So they are using steroids. She is completely aware now of the side effects of those medication. Due to this menstrual irregularity, for this purpose of overbleeding, she used steroids for nearly 6 years. 6 years she used the steroids continuously, and she came to a stage where she is not being solved with that. ఇప్పుడు ఆ ఇంజెక్షన్స్ వాడినా కానీ తనకి ఈ మెన్సెస్ ఓవర్ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు. దెన్ షీ కేమ్ టు అవర్ డిస్పెన్సరీ, అండ్ వెన్ వీ హ్యావ్ కన్సిడర్డ్ హర్ కేస్ కంప్లీట్లీ, షీ వాస్ మ్యారీడ్ 12 years back. She was married 12 years back, but now she is a divorcee. ఆవిడ డైవర్స్ కోసం ఒక 10 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగారు, and recently 1 year back she got legally the divorce. So she had a lot of stress for this. She faced a lot of stress and she could not express her feelings. A lot of anger she used to show on her only close friends or homemates only. She could show all this, and along with this she had acne over the face and severe back pain and no proper interest or no proper intention to do any work. ఏ పని చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు. తను ఒక ప్రొఫెషనల్గా అయ్యుండి కూడా ఏ పని కూడా తను ఇంట్రెస్ట్గా టేకప్ చేయలేకపోతుంది. ఎందుకు? డ్యూ టు ది స్ట్రెస్, అండ్ దిస్ కాస్డ్ హర్ టు విజిట్ అవర్ క్లినిక్. With this complete increased loss of blood also, slowly she developed dyspnea. ఏదన్నా 4 అడుగులు వేసినా కానీ ఏదన్నా చిన్న పని చేసినా కానీ తొందరగా ఆయాసం వస్తుంది అని చెప్పారు.
but she did not go undergo any investigations except the gynecological scan of the abdomen that revealed PCOD. After completely going through the history of the patient, seeing through the suppressions she faced regarding her marital life and all these, she was given Staphyagria 1M. Staphyagria 1M ఇచ్చి ఆవిడకున్న మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్కి జయాశోక రెగ్యులర్ డైలీ డోస్ along with Calimur 6X was given. With this, she did not find a major change, but she said only one thing: mentally I feel somewhat relaxed. I feel, even though my problem is not completely cured, I am feeling somewhat relaxed. I can open up now. I am able to say something. I am having some interest to do some work. అని ఆవిడ ఒక 2 monthsలో ఆవిడ చెప్పిన ఇంప్రూవ్మెంట్ ఇది. Next, she was put on Saclac and only J Ashoka and KM 6X was continued. After 2 months, totally after 4 months, she was given Calimur 200 because she used 6 years the steroids for controlling her menstrual irregularity. ఇది బేస్ చేసుకుని ఆవిడకి Calimur 200 2 doses at the gap of 20 days, 20 daysకి ఒక డోస్ లాగా ఓవరాల్గా 5 weeksకి ఆవిడకి 2 doses ఇచ్చాం. ఇచ్చిన తర్వాత షీ ఫెల్ట్ అ లాట్ ఆఫ్ బెటర్మెంట్. దట్ ఈస్, ఈవెన్ దో ద పీరియడ్స్ వేర్ నాట్ రెగ్యులర్, ద ఫ్లో వెన్ షీ ఈస్ గెటింగ్ ద పీరియడ్స్ ఈజ్ బీయింగ్ నాట్ కంటిన్యూడ్ మోర్ దెన్ 7 days. 7 days కన్నా ఎక్కువ పీరియడ్స్ కంటిన్యూ అవ్వట్లేదు. ద ఫ్లో ఈజ్ సమ్వాట్ హెవీ, బట్ ఇట్ ఈస్ నాట్ బీయింగ్ కంటిన్యూడ్. Later, regarding her symptoms of dyspnea, where she is not having proper energy to do the work, all these, she was requested to undergo for hemoglobin test. It was found as only 6 grams. ఈ కంటిన్యూస్ లాస్ ఆఫ్ బ్లడ్ వల్ల తనకి హిమోగ్లోబిన్ చాలా రెడ్యూస్ అయిపోయింది. ఇది బేస్ చేసుకుని చైనా 30 వాజ్ గివెన్ ఎవ్రీ 15 days 1 dose along with J Ashoka. Now we have given acid Estic 6. Acid Estic 6, it works very efficiently in cases of anemia. China 34 doses, 15 days ఒక dose లాగా 2 monthsకి 4 doses ఇచ్చాం. Later we have observed her HB was increased up to 8 grams. And after 2 months, she came with the complaint of typhoid fever. Then she clearly said, "Madam, there's a lot of improvement with these medicines. Now I am in a stage not to use any allopathy medicine. ఎందుకంటే నేను అలోపతి ఇప్పుడు మందు వాడినా నాకు అది పడదు. Now I am having this typhoid fever. Please give me medicine for this." Based upon her symptoms, again China 200 was indicated for her typhoid fever at that moment. ఈ China 200 ఇచ్చాక she was highly comfortable. Later, after 1 month visit, she came and she said now her menses are normal. She could get the menses for 30 to 35 days. The flow is normal. The complete duration for this treatment took roughly nearly 10 months. But she is in a stage to do her work and she is having her regular periods. We did not advise for scan, abdominal scan. Generally, మనం ఎప్పుడు investigations advise చేస్తామంటే when there is improvement in the symptoms, when there is any improvement in the symptoms and when we are seeing the complete well-being of the patient, we can understand that there is some improvement in her problem. And if at all the patient forces, "How is my PCOD? Madam, how is it?" then only we can go for investigation. Or else, based upon the improvement, there will be overall improvement of the patient, that we can understand only through the overall improvement of the totality of the symptoms. That is the importance of the totality of the symptoms. Next, regarding the PCOD, I would like to tell you about another case. This is a case of ovarian torsion, means torsion of the ovary. మనకి నార్మల్గా ఓవరీస్ ఈ యూట్రస్ పక్కన 2 ఓవరీస్ యూట్రస్కి ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ అబ్డామినల్ క్యావిటీలో ఫెలోపియన్ ట్యూబ్కి అటాచ్ అయ్యి ఫ్రీగా పెరిటోనియల్ క్యావిటీలో అలా ఫెలోపియన్ ట్యూబ్కి అటాచ్డ్ అయ్యి ఉంటాయి. ఈ ఓవరీస్ నార్మల్గా వాటిలో మూమెంట్ కూడా ఉంటుంది. విత్ ద మూమెంట్స్ అండ్ విత్ ద మెచ్యూరేషన్ ఆఫ్ ద గ్రాఫియన్ ఫాలికల్, అంటే దాంట్లో ఉన్న ఫాలికల్స్ వల్ల ఆ మెచ్యూరిటీ వల్ల ఓవా అనేది రిలీజ్ అవుతుంది. ఎవ్రీ మంత్ దెర్ ఈస్ రిలీజ్ ఆఫ్ ది ఓవమ్. వెన్ దిస్ ఓవమ్ ఈజ్ ఫర్టిలైజ్డ్, we don't get the
menses, that is the patient has been conceived or she became pregnant. ఈ ఓవరీస్లో వచ్చే మైల్డ్ మూమెంట్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద ఓవా ఏదైతే ఉందో అది ఎప్పుడైతే కొంచెం వేరీ అవుతుందో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఓవరీ అనేది లైట్గా టర్న్ అవ్వడానికి, ట్విస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ట్విస్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ అ torsion of the ovary. So what happened? A woman aged 27 years, she was an unmarried woman, she was residing in other country. Suddenly she got severe pain of the abdomen. With this severe pain she got admitted into a hospital. అక్కడ మనకు తెలిసిందే వాళ్ళందరూ ఇన్సూరెన్సెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ గోయింగ్ టు ద హాస్పిటల్ దే హ్యావ్ డన్ హర్ కంప్లీట్ మెడికల్ స్క్రీనింగ్. దెన్ దే రివీల్డ్ దట్ యు ఆర్ హ్యావింగ్ అన్ ఓవేరియన్ సిస్ట్. ఆ సిస్ట్ కూడా కొంచెం టార్షన్ అయ్యింది, కొంచెం ట్విస్ట్ అయ్యింది, దానివల్ల మీకు చాలా సివియర్గా పెయిన్ వస్తుంది. దెన్ వాట్ డిడ్ దే సజెస్ట్ ఫర్ హర్ ఈస్ గో ఫర్ సర్జరీ ఇమీడియట్లీ అని చెప్పారు, కానీ దాని ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఏవి కూడా వాళ్ళు పేషెంట్కి డిస్క్రైబ్ చేయలేదు. సో వాట్ విల్ హ్యాపెన్ జనరలీ ఎట్ దిస్ టైమ్ ఆఫ్ సర్జరీ ఈజ్ దే విల్ ట్రై టు రిమూవ్ ద సిస్ట్ అండ్ దే విల్ ట్రై టు ఆ టార్షన్ అయిన ఓవరీని వాళ్ళు దాన్ని నార్మల్గా ప్లేస్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఇఫ్ ఎనీ హెవీ హిమరేజ్ అక్కర్స్ ఆర్ ఇఫ్ ఎనీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అక్కర్స్ దే విల్ బీ రెడీ టు రిమూవ్ ది ఓవరీ ఆల్సో. సో ఓవరీ రిమూవ్ చేస్తే ఏమవుతుంది, మనకి ఓవులేషన్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఓవులేషన్ ఎఫెక్ట్ అయిపోతే ఏమవుతుంది, దట్ అగైన్ ఎఫెక్ట్స్ ది ప్రెగ్నెన్సీ. నార్మలీ యాజ్ ద ఇన్ఫర్టిలిటీ రేట్ ఈజ్ ఇంక్రీజ్ నవడేస్, even though we are having normal 2 ovaries, the rate of conception is being decreased nowadays. So ilanti complications ఏవి వాళ్ళు పేషెంట్తో రివీల్ చేయకుండా just they'll say we will go laparoscopy treatment will give you and we will remove the cyst. So this was only said to the patient, and after asking the when the complete case was treated with our remedies, we have asked the patient what has actually happened. Then she said a team of 10 doctors were attending her case. 10 doctors అంటే అందులో ఒకరు ఎండోక్రైనాలజిస్ట్ ఉంటారు, గైనకాలజిస్టులు ఉంటారు, అనస్థెటిస్ట్ ఉంటారు, జనరల్ ఫిజిషియన్ ఉంటారు. అంటే సిచ్యుయేషన్ ఎప్పటికప్పుడు వాళ్ళు ట్రేస్ చేస్తూ ఇది సిచ్యుయేషన్ ఇలా జరిగింది అప్పుడు అందుకని మేము ఇలా ప్రొసీడ్ అయ్యాం, మీ ఓవరీ రిమూవ్ చేశాము అని వాళ్ళు ఆ సిచ్యుయేషన్ పరంగా అదంతా అయిపోయాక వాళ్ళు రివీల్ చేస్తారు. సో దిస్ వాస్ ది situation of the patient. Then she called us and asked what can she do at that moment. As they have not said the complete situation of the case, we have said to her, ఇప్పుడు ఈ టార్షన్ ఉంది అని చెప్పేసి వాళ్ళు లాప్రాటమీ చేసి ఓపెన్ చేసి నెక్స్ట్ వాట్ విల్ దే డూ, దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ దెమ్ టు రిమూవ్ ద ఓవరీ ఆల్సో. వీ హ్యావ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ హర్ ది కేస్. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ హ్యాపెన్స్ ఈజ్, ఇదేమి మనకి కంప్లీట్ ఎమర్జెన్సీ లైఫ్ థ్రెటనింగ్ డిజార్డర్ కాదు. ఆ టార్షన్ ఒకవేళ ఇంక్రీజ్ అయినా ఏమవుతుంది, అక్కడ నెక్రోసిస్ వస్తుంది. నెక్రోసిస్ అంటే ద డెత్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్గాన్ ఆర్ పర్టికులర్ టిష్యూ విల్ హ్యాపెన్. అది ఇంకొంచెం ట్విస్ట్ అయ్యి ఆ పెయిన్ వల్ల ఆ పార్ట్ ఇదవుతుంది. లేదంటే ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్ ఏం రావచ్చు అంటే, ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఫర్దర్ ఇన్ఫెక్షన్, దేర్ మే బీ ఎసైటిస్, సివియర్ ఎసైటిస్ ఆర్ ఎనీ రప్చర్డ్ సిస్ట్. ఆ సిస్ట్ ఏమైనా రప్చర్ అవుతుంది, రప్చర్ అయితే కూడా మనకి ఈ అబ్డామిన్లో మొత్తం ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే ఇదన్నీ ట్రీట్ చేయడానికి వీ విల్ హ్యావ్ సఫిషియంట్ టైం. వీ విల్ హ్యావ్ రఫ్లీ 24 అవర్సే కానీ ఒక 20 అవర్సే కానీ మనకు ఒక టైం అనేది దొరుకుతుంది వాళ్ళు మన లాప్రాటమీ చేసి ఆ సిచ్యుయేషన్ వల్ల హ్యాండిల్ చేయడానికి. ఇవన్నీ ఆ పేషెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ యూస్ అవర్ మెడిసిన్. You can use our medicine, and when the pain is completely unbearable, then you can go for surgery. Already as they have said, idi manam first let us use the medicine and first you wait. Then what she said, we have asked regarding the modalities. Ela undi pain ela undi, I am having severe pain. Relying on our words, she came out of the hospital. డాక్టర్స్ వేర్ సర్ప్రైజ్డ్, ఇంత సివియర్ పెయిన్ ఉంది, ఈ పేషెంట్ ఏంటి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుంది, ఇంత పెయిన్లో కూడా తను ఎలా వెళ్ళిపోతుంది, వాట్ విల్ బీ హర్ ఫేట్, హర్ కండిషన్ అని. బట్ షీ కేమ్ అవుట్ ఆఫ్ ది హాస్పిటల్ అండ్ తను చెప్పిన మొడాలిటీస్ బేస్ చేసుకుని ఆ ప్రెషర్ హ్యాండ్స్ నొక్కి పెట్టుకొని అబ్డామిన్ మీద చేతులు అలా నొక్కి పెట్టుకుంటే నేను కాస్త కంఫర్టబుల్గా ఉంటున్నాను. ఇమీడియట్లీ బేస్డ్ ఆన్ దిస్ వీ హ్యావ్ గివెన్ కోలోసిన్ 30 ఇచ్చేసి డైలీ మెడిసిన్ యాజ్
ferrum phos. As there is some inflammation inside, we have given ferrum phos morning and KM6X night. ఇలా తనకి కొన్ని డేస్ వరకు మెడిసిన్ ఇచ్చాం. ఇచ్చి తనకి మేము ఒకటే చెప్పాం, వెన్ యూ గెట్ పెయిన్ అగైన్ డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ అస్ అండ్ యూ కెన్ టేక్ ద మెడిసిన్. షీ కాల్డ్ అస్ ఆఫ్టర్ 12 days. మైల్డ్గా పెయిన్ వస్తుంది నాకు మళ్ళీ, కానీ అంత సివియర్గా లేదు. అగైన్ కోలోసిన్ 30 వాజ్ రిపీటెడ్ ఫర్ హర్ అండ్ సేమ్ FP6X అండ్ KM6X. ఈ టిష్యూస్తోనే తనకి మళ్ళీ కంటిన్యూ చేసాం. వీ హ్యావ్ రిపీట్ ద ట్రీట్మెంట్. అండ్ ఇన్ వన్ కేస్ ప్రయర్లీ ఒకసారి డాక్టర్ ఈవీఎం ఆచార్య గారికి, బుజ్జి గారికి కాల్ చేస్తే ఇలా ఓవేరియన్ సిస్ట్ టార్చన్ కేసులో కాల్ చేస్తే బుజ్జి గారు చెప్పారు, ఇఫ్ ఇట్ ఈస్ అ రైట్ సైడెడ్ ఓవేరియన్ సిస్ట్ generally you can go for lycopodium. If it is a left sided ovarian cyst, generally indicated remedies are Laxasis and Murex. అది బేస్ చేసుకుని ఈ పేషెంట్లో మనకి రైట్ సైడెడ్ ఓవేరియన్ సిస్ట్ ఉంది అని చెప్పేసి ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 1 month షీ కాల్డ్. ఇనీషియల్గా ఒక 12 daysకే కాల్ చేసిన పేషెంట్ తర్వాత 1 monthకి కాల్ చేశారు. ఈలోపు షీ గాట్ పీరియడ్స్. Priorly also her periods were regular, the flow was completely normal. Only with sudden acute abdominal pain she was admitted into a hospital where she was diagnosed as torsion of the ovarian cyst. అప్పటి వరకు కూడా తన మెన్స్ట్రల్ హిస్టరీ నార్మల్గానే ఉంది. సో ఆఫ్టర్ టేకింగ్ దిస్ కోలోసిన్ 30 ఆల్సో షీ గాట్ 1 periods and no pain at that time and the flow was completely normal. So based on this right ovarian cyst, based on the right sided affinity, Lycopodium 200 was given. We were not courageous enough to give high dose, and as it is only on the physical plane, we thought it of giving as Lycopodium 200 as the safe dose. So Lycopodium 200 was given to the patient, and same FP6X and KM6X. Even we did not give her J Ashoka also, because the menses were regular, flow was normal, everything was normal. So only FP and KM was continued. After a period of 2 months, she called and she said she is completely normal, now no pain at all. But based upon the family history of the patient, మనకి ఫ్యామిలీ హిస్టరీ అనేది ఎక్కడ యూజ్ అవుతుందంటే, మనకి అక్యూట్ కండిషన్స్లో కూడా సమ్ టైమ్స్ ద పేషెంట్స్ మే బి కిడ్స్ ఆర్ ఇన్ఫెంట్స్, వాళ్ళకి మనకి కంప్లీట్గా మ్యాజమ్ వీ కెనాట్ ట్రేస్ అవుట్ సమ్ టైమ్స్ ద మ్యాజమ్. సో దట్ టైమ్ వీ క్యాన్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ది ఫ్యామిలీ హిస్టరీ. ఫర్ దిస్ పేషెంట్ ఇటు మదర్ సైడ్ కానీ అటు ఫాదర్ సైడ్ కానీ, మెటర్నల్ అండ్ పెటర్నల్ సైడ్, బోత్ సైడ్స్ ద హిస్టరీ ఈస్ కంప్లీట్లీ సైకోటిక్ నేచర్ మయాజం అక్కడ ప్రిడామినెంట్గా ఉంది ఆ పేషెంట్లో. సో బేస్డ్ ఆన్ దిస్, మెడోర్నం ఈజ్ అ క్రానిక్ ఫర్ Lycopodium. Medorinum is chronic for Lycopodium, and at the same time, as the family history is strongly suggestive of the psychotic miasm, we have given directly Medorinum 1M after giving Lycopodium 200. 2 months later we have given. She was completely normal. అక్కడ మనకి ఫారిన్ కంట్రీస్లో రిసైడ్ చేసే వాళ్ళకి వాళ్ళ మెడికల్ ఇన్సూరెన్సెస్ ఇవన్నీ హిస్టరీస్ అన్నీ రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి, what they have done is the hospital staff itself called the patient and they have asked, how is your condition now, how is your health now, it is better you have your scan once. So she went to a scan after 4 months duration. 4 months తర్వాత వాళ్ళ రిక్వెస్ట్ మీద తను మళ్ళీ ఒకసారి అబ్డామినల్ స్కాన్కి వెళ్ళింది. వెళ్తే she got the scan report as complete normal ovarian cyst. So it has cured completely. So she was astonished. తనకి ఆశ్చర్యం వేసింది. షీ వాజ్ వర్కింగ్ ఇన్ అ ఫార్మా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి ఇంకా ఎన్నో ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి హెల్త్ రిలేటెడ్గా. సో అదేంటి ఇలా ట్విస్ట్ అయిపోయిన ఓవరీ ఎలా నార్మల్గా అయిపోయింది అని తనకు చాలా డౌట్స్ వచ్చాయి. షీ ఆస్క్డ్ us, how can it happen? See, we can't explain clearly, but when there are chances for the ovary to twist in some direction, why can't it turn back when it is turning to some direction? Of course, it clockwise or anti-clockwise. అది ఆపోజిట్ డైరెక్షన్గా కూడా ఆ వైటల్ ఫోర్స్ ఇనిషియేట్ చేసిన లెవెల్స్ వల్ల డెఫినెట్లీ ఇట్ కెన్ టర్న్ బ్యాక్ అండ్ ఇట్ కెన్ కమ్ టు ఇట్స్ నార్మల్ కండిషన్. దిస్ వీ కెన్ సీ ఇన్ ఓల్డెన్ డేస్ ఎలా ఉండేది మనకు ప్రెగ్నెన్సీ అప్పుడు ఇన్ని స్కాన్స్ కానీ ఇలా ఏమీ లేవు. వాళ్ళు చెప్పేవాళ్ళు బిడ్డ అడ్డం తిరిగిందండి అని చెప్పేవాళ్ళు. అది ఎలా సెట్ చేసేవాళ్ళు,
సడన్గా ఒక మదర్కి సడన్ షాకింగ్ న్యూస్ కానీ లేదంటే ఎక్స్టర్నల్గా ఫిజికల్గా ఎక్స్టర్నల్గా కూడా ఆ బేబీని కరెక్ట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు, లేదంటే ఏదైనా సడన్గా సౌండ్స్ కానీ ఒక షాకింగ్గా ఒక సడన్ హ్యాపెనింగ్ కానీ ఏదైనా చేసేవాళ్ళు. అప్పుడు కొంచెంగా బిడ్డ టర్న్ అయిపోయేది. సో హౌ కెన్ ఇట్ హ్యాపెన్ మీన్స్ దట్ హ్యాపెన్స్ బై నేచర్ ఇట్ సెల్ఫ్. So that happens by nature itself. Everything can't be proved scientifically. So homeopathy is a medical science. It is not only a medical science, it is a medical science with philosophy oriented. సో ఫిలాసఫీ ఓరియంటెడ్ అనగానే మనకి అర్థం కాదు, ఇదేంటి కొత్తగా అనేసి మనకు అనిపిస్తుంది. కానీ మనం ఒక అలోపతి సిస్టమ్ని మనం తీసుకుంటే అక్కడ వాళ్ళకి ఏదైనా ప్రతిదీ ప్రూఫ్తో చూపించాలి. విత్ ప్రూఫ్ యూ హ్యావ్ టు షో ఎవ్రీథింగ్. దే విల్ సే యువర్ పీరియడ్స్ యు ఆర్ హ్యావింగ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అని అంటారు. అన్నాక స్క్రీనింగ్కి వెళ్ళమంటారు. మనము ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అన్ని స్క్రీనింగ్స్ చేయించుకున్నాక ఇఫ్ ఎవ్రీథింగ్ హార్మోనల్ readings are normal, how is it happening ante we can't say, and maybe it may be idiopathic. They say it as idiopathic at the last moment. So in the same way, homeopathy is a philosophy which believes that there is some force, vital force in our body, which when given sufficient stimulation with our medicines or with positive thinking or with good food habits or with good counseling, అంటే ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ వైటల్ ఫోర్స్ మీద క్రియేట్ చేసినప్పుడు ఆ వైటల్ ఫోర్స్ తనకున్న ప్రాబ్లమ్ని అది సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో హోమియోపతి సిస్టమ్ ఈజ్ అ కంప్లీట్ సిస్టమ్ విత్ ఫిలాసఫీ బేస్డ్, అండ్ దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ నవడేస్. మనకి కరోనాల వల్ల మనకి డిఫరెంట్ డిజార్డర్స్ వల్ల మనకు తెలిసింది ఏంటంటే వీ కుడ్ అండర్స్టాండ్ దీస్ ఆర్ ఆల్ ద రిజల్ట్స్. మనకి ఇంటర్నల్గా ఒక మనిషిలో భయపడిన వాడికే కోవిడ్ వస్తుంది అని చెప్పారు మనకి మాస్టర్ గారు కూడా. అప్పుడు సర్వీస్కి వెళ్ళే వాళ్ళం అందరం కోవిడ్లో కూడా వెళ్ళాం. ఎలా ఆ ఫియర్ కాంప్లెక్స్, ఆ ఫియర్ ఉన్నవాడికి అమ్మో నాకేమవుతుందో అనుకున్న వాడికే వస్తుంది. నో, అవర్ డ్యూటీ ఈజ్ టు డూ సర్వీస్, టు హెల్ప్ ద పీపుల్ ఇన్ నీడ్ అని మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో దట్ ఈస్ ద ఫిలాసఫీ విచ్ వీ ఆర్ బేస్డ్ ఆన్. నెక్స్ట్ కమింగ్ టు ది topic of fertility. Fertility, as I have said, everyone knows that there are some millions of sperms which are released from the male person, and only one single sperm fertilizes with the ovum to get a fertilized egg. So here itself we can understand, when the count is less than 20 millions also, the person is considered as some low motility, low sperm count. అంటే వాళ్ళకి 20 million కౌంట్ ఉన్నా కానీ దే సే దట్ ఇట్ ఈస్ అ కేస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అండ్ షోయింగ్ ద రీజన్ యాజ్ ది మేల్ పర్సన్. సో హియర్ ఆల్సో వీ కెన్ అండర్స్టాండ్ దట్ అ సింగిల్ ఓవం గెట్స్ ఫర్టిలైజ్డ్ విత్ ది sperm, so to get the fertilized egg. Regarding the pregnancy, when we consider the pregnancy, there are many chances for abortion. మనం ఇక్కడ కూడా ఫ్యామిలీ హిస్టరీ కన్సిడర్ చేసుకొని బేసిక్ మయాజం, ద అండర్లైన్ మయాజం ఏంటి ఫర్ ది రీజన్స్ ఆఫ్ అబార్షన్. ఇఫ్ వీ కన్సిడర్ సమ్టైమ్స్ ఇన్ ద ఫ్యామిలీ హిస్టరీ దేర్ మే బీ some births of some deaf and dumb persons, or with congenital anomalies, or born with some congenital defects. ఇవన్నీ మనకి తెలిసినంత వరకు ఇవన్నీ సిఫిలిటిక్ మయాజం కిందకు వస్తాయి. సో ద సిఫిలిటిక్ మయాజం ఈజ్ స్ట్రాంగ్ బేసిస్ ఫర్ ది అబార్షన్స్. ఇది కాకుండా కూడా మనకి ఇన్ఫర్టిలిటీ రావడానికి కాల్స్ ఏముంటాయి అంటే ట్యూబల్ బ్లాక్. మనం ఇప్పుడే అనుకున్నాము ఓవరీస్ పక్కగా ఓవరీస్ పక్కగానే మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి అని అనుకున్నాం. సో ఈ ట్యూబల్ బ్లాక్ వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ రాదు. ట్యూబల్ బ్లాక్లో ఏమవుతుంది, డ్యూ టు ద ఎడ్హెషన్స్ ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ క్లోజ్ అయిపోయేసరికి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. సో హియర్ ద అండర్లైన్ మయాజం ఈజ్ ట్యూబర్క్యులర్ మయాజం. when you give constitutional medicine and followed by anti-tubercular drug, then definitely there is chances for conceiving in these cases also. And nowadays due to the irregularities of the menses or due to infertility, a strong hormonal dosages are given for the women. This will adversely affect their health. So better go for a
homeopathy treatment, with the proper antimasmatic treatment and with proper constitutional treatment, even at the ages of 40 also, there are some cases where the women have conceived and they have undergone normal delivery after giving Cifilnum 10m at the month of 3rd month and at the month of 8th month. ఒక కేసులో బుజ్జి గారు ఉమెన్ 42 years ఏజ్లో కన్సీవ్ అయినా కానీ అలోపతి డాక్టర్స్ ఆవిడకి చెప్పారు, యూ హ్యావ్ కన్సీవ్డ్ ఎట్ అ లేట్ ఏజ్, ఇట్ ఈస్ హైలీ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. బట్ వాట్ హ్యాపెండ్ ఈస్ బుజ్జి గారు ఆ కేసులో 3rd monthలో సిఫిల్నమ్ 10m ఒక డోస్ ఇచ్చారు, సిఫిల్నమ్ 10m మళ్ళీ 8th monthలో రిపీట్ చేశారు. షీ డెలివర్డ్ బై నార్మల్ డెలివరీ అండ్ ద బేబీ వాస్ ఇన్ గుడ్ హెల్త్. సో వాట్ ఎవర్ వీ డూ, we should do it with good confidence on our system. And how do we get with good confidence? ante it's only this can happen when we have pure mind and when we have pure love for the patient. మనం వాళ్ళకి ఎలా హీల్ చేస్తాము, మనం వాళ్ళకి ఎలా రెస్టోర్ చేస్తాము వాళ్ళ ప్రాబ్లమ్ అనే దాన్ని బట్టి మనకి మాస్టర్స్ బ్లెస్సింగ్ వల్ల దే కెన్ గివ్ అస్ దిస్ నాలెడ్జ్. వాట్ ఐ ఫీల్. థ్యాంక్స్ అండి గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.